ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా ఇట్లా కూల్ చేస్తున్నాం అని చెప్పేసి? అసలు ఏం చెప్పలేదు. ఒక్కసారి వచ్చి కూలేస్తామని చెప్పారు కానీ మేము ఏం అనుకోలేదు. కూలేవరేమో అనుకొని సరేలే కూలేవలేరా మేము కూడా పేదలమని ఉంటున్నాము. కానీ మేము ఊరికెళ్ళాము. మా నాన్నమ్మకి కాలు బాగాలేదని ఊరికెళ్తే మేము వచ్చే కాలం మొత్తం కూలగొట్టారు. తింటాని బియ్యం లేవు, ఏమి లేవు, గిన్నెలు తోముకుంటారు ప్లేస్లో, బాత్రూమ్ లేవు స్నానం చేస్తానికి. అసలు ఏం లేకుండా కట్టుకున్నారు. చూడండి ఒకసారి రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయి. అసలు కట్టుకుంటానికి రూమ్లే లేవు. అంటే స్కూల్కి వెళ్తాను వెళ్తున్నానండి. అంటే స్కూల్కి వెళ్ళే బుక్స్ కానీ అట్లాంటివి ఏం తీసుకున్నాడు? అన్నీ చినిగిపోయినాయి. అన్ని బుక్కులు పడి బట్టలు అన్నీ చినిగిపోయి పాడైపోయాయి. స్కూల్కి వెళ్దామన్నా బట్టలు లేక స్కూళ్ళకి రానివ్వట్లేదు. ఈ చదువుకుంటానికే స్కూల్స్ లేవు. కేసులు వచ్చినాయి. ఇవన్నీ రావేసే కాదు, కిడ్నాప్లు అన్నీ ఆయన వల్ల వచ్చినాయి. ఆయన కల్లా ఇంత ఏముండదు. రూమ్లు అన్ని పాలు చేస్తున్నారు. అసలు ఆయన ఎందుకు గెలిపించామని బాధపడుతున్నాం ఇప్పుడు మేము. ఒక 5 రోజులు పడుతుంది. 5 రోజుల నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు? వెళ్తలేదు. రావద్దు అంటున్నారు. బట్టలు లేక ఏం లేక వద్దు మీరు ఇక్కడ ఉండండి ఎందుకు వస్తున్నారు అని మాట్లాడారు. అందుకే మేము కూడా రాకుండా చదువుకోకుండా ఇంట్లోనే ఉంటున్నాం పని చేసుకొని. అసలు చూడండి ఎంత ఇది కూడా కూలేస్తా అంటే మేమే ఆపాము. అడ్డం పడ్డాము వచ్చి. చంపేయండి మమ్మల్ని, ఎందుకు ఈ రూములు మాకు చంపేయండి, ఇక మీ పేదలు కూడా బతకలేకుండా ఉంటారా, బియ్యం లేక ఏం లేక సస్తున్నాము, ఎవరిలో అడుక్కొని తింటున్నాము. అంటే ఇప్పుడు నాయకులు ఎవరైనా వచ్చారమ్మా ఇట్లా ఇల్లు? ఎవరు రాలేదు. మేమే బాధపడితే ఒక్కరు కూడా అసలు ఎమ్మెల్యే కూడా రాలేదు. మెయ్యలు ఎవ్వరు మాట్లాడలేదు. అసలు రూములు కాదు ఇరగొట్టమని అన్నారు వాళ్ళు. ఏడవకమ్మా. అంటే ఇప్పుడు అధికారులు వచ్చి మరి కూల్ పేస్తా అని చెప్పేసి ఏమన్నా రాసి ఇచ్చారా మీకు? అసలు ఏం రాసిలేదు మాకు. అసలు చెప్తానికి కూడా ఇవ్వలేదు మాకు వాళ్ళు. అందరం వెళ్ళాం, ర్యాలీ కట్టుకొని వెళ్ళాము. కానీ వాళ్ళు అంటున్నారు మీరు ఇంత మీ రోడ్డు చావాలా, మీరు ఏమైనా కట్టుకున్నారా, మీరు వచ్చి మా సల్లలు కట్టుకున్నారని మాట్లాడుతున్నారు ఆయన. మేము ఎక్కడ బతకాలి? ఇక చెట్లు వేసుకొని బతకాలా, గుడిసెలు వేసుకొని గుడిసెలు బతుకున్నా వచ్చి రేకులు బాగా కొడుతున్నారు, ఈ బాగా కొడుతున్నారు. ఇక మేము బతుకుతానికి ఎట్లుంటాము? ఎక్కడ బతకనియరు మమ్మల్ని. ఎందుకు ఇక అన్ని పూల కొట్టేయండి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారమ్మా ఇప్పుడు ఇవన్నీ కూల్ చేశారు అని చెప్పేసి? వచ్చారు. మేము అందరం అడ్డం పడ్డాం కూడా. కానీ 2-3 వచ్చారు, ఎవ్వరు రాలేదు. ఇక ఏ టైంలో కూల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా ఇట్లా కూల్ చేస్తున్నాం అని చెప్పేసి? అసలు ఏం చెప్పలేదు. ఒక్కసారి వచ్చి కూలేస్తామని చెప్పారు కానీ మేము ఏం అనుకోలేదు. కూలేవరేమో అనుకొని సరేలే కూలేవలేరా మేము కూడా పేదలమని ఉంటున్నాము. కానీ మేము ఊరికెళ్ళాము. మా నాన్నమ్మకి కాలు బాగాలేదని ఊరికెళ్తే మేము వచ్చే కాలం మొత్తం కూలగొట్టారు. తింటాని బియ్యం లేవు, ఏమి లేవు, గిన్నెలు తోముకుంటారు ప్లేస్లో, బాత్రూమ్ లేవు స్నానం చేస్తానికి. అసలు ఏం లేకుండా కట్టుకున్నారు. చూడండి ఒకసారి రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయి. అసలు కట్టుకుంటానికి రూమ్లే లేవు. అంటే స్కూల్కి వెళ్తాను అమ్మను? వెళ్తున్నానండి. అంటే స్కూల్కి వెళ్ళే బుక్స్ కానీ అట్లాంటివి ఏం తీసుకున్నాడు? అన్నీ చినిగిపోయినాయి. అన్ని బుక్కులు పడి బట్టలు అన్నీ చినిగిపోయి పాడైపోయాయి. స్కూల్కి వెళ్దామన్నా బట్టలు లేక స్కూళ్ళకి రానివ్వట్లేదు. ఈ చదువుకుంటానికే స్కూల్స్ లేవు. కేసులు వచ్చినాయి. ఇవన్నీ రావేసే కాదు, కిడ్నాప్లు అన్నీ ఆయన వల్ల వచ్చినాయి. ఆయన కల్లా ఇంత ఏముండదు. రూమ్లు అన్ని పాలు చేస్తున్నారు. అసలు ఆయన ఎందుకు గెలిపించామని బాధపడుతున్నాం ఇప్పుడు మేము. ఒక 5 రోజులు పడుతుంది. 5 రోజుల నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు? వెళ్తలేదు. రావద్దు అంటున్నారు. బట్టలు లేక ఏం లేక వద్దు మీరు ఇక్కడ ఉండండి ఎందుకు వస్తున్నారు అని మాట్లాడారు. అందుకే మేము కూడా రాకుండా చదువుకోకుండా ఇంట్లోనే ఉంటున్నాం పని చేసుకొని. అసలు చూడండి ఎంత ఇది కూడా కూలేస్తా అంటే మేమే ఆపాము. అడ్డం పడ్డాము వచ్చి. చంపేయండి మమ్మల్ని, ఎందుకు ఈ రూములు మాకు చంపేయండి, ఇక మీ పేదలు కూడా బతకలేకుండా ఉంటారా, బియ్యం లేక ఏం లేక సస్తున్నాము, ఎవరిలో అడుక్కొని తింటున్నాము. అంటే ఇప్పుడు నాయకులు ఎవరైనా వచ్చారమ్మా ఇట్లా ఇల్లు? ఎవరు రాలేదు. మేమే బాధపడితే ఒక్కరు కూడా అసలు ఎమ్మెల్యే కూడా రాలేదు. మెయ్యలు ఎవ్వరు మాట్లాడలేదు. అసలు రూములు కాదు ఇరగొట్టమని అన్నారు వాళ్ళు. ఏడవకమ్మా. అంటే ఇప్పుడు అధికారులు వచ్చి మరి కూల్ పేస్తా అని చెప్పేసి ఏమన్నా రాసి ఇచ్చారా మీకు? అసలు ఏం రాసిలేదు మాకు. అసలు చెప్తానికి కూడా ఇవ్వలేదు మాకు వాళ్ళు. అందరం వెళ్ళాం, ర్యాలీ కట్టుకొని వెళ్ళాము. కానీ వాళ్ళు అంటున్నారు మీరు ఇంత మీ రోడ్డు చావాలా, మీరు ఏమైనా కట్టుకున్నారా, మీరు వచ్చి మా సల్లలు కట్టుకున్నారని మాట్లాడుతున్నారు ఆయన. మేము ఎక్కడ బతకాలి? ఇక చెట్లు వేసుకొని బతకాలా, గుడిసెలు వేసుకొని గుడిసెలు బతుకున్నా వచ్చి రేకులు బాగా కొడుతున్నారు, ఈ బాగా కొడుతున్నారు. ఇక మేము బతుకుతానికి ఎట్లుంటాము? ఎక్కడ బతకనియరు మమ్మల్ని. ఎందుకు ఇక అన్ని పూల కొట్టేయండి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారమ్మా ఇప్పుడు
ఇవన్నీ పూర్తి చేశారు అని చెప్పేసి ఎవరైనా వచ్చారా? వచ్చారు, మేము అందరం అడ్డం పడ్డాం కూడా, కానీ 2 ముగ్గురే వచ్చారు, ఎవ్వరు రాలేదు. ఇక ఏ టైంలో స్కూల్ ఫెస్ట్ జరిగింది? మధ్యాహ్నం